కొండన్న తీస్తున్న రణబాలి సినిమా మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన కంటెంట్ చూసిన తర్వాత వచ్చాయి నాకు. ఫస్ట్లీ మనం గమనిస్తే ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో నడిచే స్టోరీలా కనిపిస్తుంది. కెన్ విజయ్ దేవరకొండ క్యారీ దట్ స్లాంగ్? రాయలసీమ యాక్సెంట్ని మనోడు క్యారీ చేయగలడా అనేది నాకు కొంచెం డౌట్గానే ఉంది. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ అర్జునుడిలా మాట్లాడితేనే తెలంగాణ స్లాంగ్ వచ్చిందని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు రాయలసీమ స్లాంగ్ ట్రై చేస్తే ఎన్ని ట్రోల్స్ వస్తాయో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో విజయ్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ యాక్సెంట్ థింగ్. అండ్ రెండోది, ఈ సినిమా బ్రిటిషర్స్ వచ్చిన కొత్తల్లో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఆ టైంలో పాలెగాండ్ల కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ద కాంటెక్స్ట్ చెప్పాలంటే, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో, సీమలో కూడా ఈ పాలెగాండ్ల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. సైరా నరసింహారెడ్డి లాంటి కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఒక పాలెగాండ్ ఇంకొక పాలెగాండ్ని దోచుకోవడం, ఇవన్నీ దేనికి అంటే నవాబ్స్కి ట్యాక్స్ కట్టడం అండ్ వాళ్ళ నుంచి బ్రిటిషర్స్కి ట్యాక్స్ కట్టడం. సో ఇలా ట్యాక్స్లు వసూలు చేయడం ఎక్కువ అవడం వల్ల అండ్ రాయలసీమలో కరువు రావడం వల్ల ఇదంతా జరిగింది. అండ్ దీనంతటి వల్ల రాయలసీమ రతనాల సీమ కాస్త రాళ్ల సీమగా మిగిలిపోయింది. ఆ టైంలో జరిగిన నిజాల్ని వీళ్ళు ఎంత బాగా కవర్ చేస్తారు, ఎంతవరకు మనకి చూపిస్తారు అన్న డౌట్ నాకైతే ఉంది. టీజర్లో మనకి వైలెన్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. బట్ వైలెన్స్కి ఇలాంటి ఒక రీజనింగ్ ఇస్తే వీ కెన్ బి కాన్ఫిడెంట్ దట్ రణబాలి విల్ బి ఎ ఇంట్రెస్టింగ్ మూవీ. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ ఎప్పుడు అదిరిపోద్ది. అండ్ ఈ సినిమాలో కూడా వాళ్ళ రిలేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ సినిమాలో విలన్ కూడా ఒక బ్రిటిష్ ఆఫీసర్ని లూజ్లీ బేస్ చేసుకొని, రియల్ ఈవెంట్స్కి బేస్ చేసుకొని ఒక స్టోరీ తీసుకున్నారు అని అయితే రూమర్స్ నడుస్తున్నాయి. సో ఎంతవరకు నిజం అనేది ముందు ముందు చూడాలి. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కదా. వాట్స్ యువర్ ఒపీనియన్? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.